ఫ్రెండ్స్ మీ మొబైల్ ఫోన్‌లో పీడీఎఫ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారా? వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీ మొబైల్ ఫోన్‌లో పీడీఎఫ్‌ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఒక యాప్ లింక్ ఇస్తాను. యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాక యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మీకు టూల్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ టూల్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. ఇందులో మీకు పీడీఎఫ్ ని మెర్జ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక 2 పీడీఎఫ్ ఉన్నాయనుకోండి, రెండిటిని కలిపి ఒకే పీడీఎఫ్ లాగా మెర్జ్ చేసుకోవచ్చు. దాంతో స్ప్లిట్ చేసుకోవచ్చు. స్ప్లిట్ అంటే ఇప్పుడు ఒక పీడీఎఫ్ లో 4 పేపర్లు ఉన్నాయనుకోండి, అందులో మీకు ఒక పేపర్ అవసరం లేదు, లేదా 2 పేపర్లు అవసరం లేదు, మిగతా 2 పేపర్లు మాత్రమే అవసరం అనుకోండి, అలా స్ప్లిట్ చేసుకోవచ్చు. దాంతో పాటు పీడీఎఫ్ సైజ్ అయితే కంప్రెస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పీడీఎఫ్ సైజ్ మీకు ఒక 2 MB, 3 MB, 4 MB ఉందనుకోండి, వాటి సైజ్ మీకు 1 MB అంటే 100 KB, 250 KB ఇట్లా సైజ్ తగ్గించుకోవచ్చు. ఇంకా మనకు పీడీఎఫ్ టు వర్డ్, ఇప్పుడు పీడీఎఫ్ ఉందనుకోండి వాటిని వర్డ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పీడీఎఫ్ టు పవర్ పాయింట్, మీరు పీపీటీలో కూడా పీడీఎఫ్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పీడీఎఫ్ టు ఎక్సెల్ అని చెప్పి చూడండి, సో వీటిని కన్వర్ట్ చేసుకోవచ్చు. దాంతో పాటు ఇంకా మీకు ఇక్కడ పవర్ పాయింట్ అని చెప్పి ఎక్సెల్ అని చెప్పి ఇట్లా ఉంది చూడండి, పీడీఎఫ్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా పీడీఎఫ్ టు జేపీజీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పీడీఎఫ్ లో మొత్తం మీకు ఇమేజ్ ఉంటాయి కదా, వాటిని జేపీజీలో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజ్ టు పీడీఎఫ్, మీ దగ్గర చాలా ఇమేజెస్ ఉన్నాయనుకోండి, ఈ ఇమేజెస్ అన్ని పీడీఎఫ్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ పేజ్ నెంబర్స్ యాడ్ చేసుకోవచ్చు, వాటర్ మార్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు, పీడీఎఫ్ ని రొటేట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్స్ అన్ని అయితే ఉన్నాయి. ఇంకా వీటితో పాటు మనకు అన్లాక్ పీడీఎఫ్ అని చెప్పి మీ పీడీఎఫ్ అయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంటే పీడీఎఫ్ కి పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. ఇంకా ఇక్కడ ప్రొటెక్ట్ పీడీఎఫ్ అని చెప్పి చూడండి, ఆర్గనైజ్ పీడీఎఫ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ రిపేర్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ కి ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, అంటే ఇమేజ్ సరిగా కనిపించకుండా కూడా, అంటే కొద్దిగా మీకు బ్లర్ గా ఉందనుకోండి, ఇట్లా రిపేర్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ లెక్క అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ పీడీఎఫ్ అని చెప్పి సో ఈ విధంగా ఆప్షన్లు అయితే ఉన్నాయి చూడండి. సో ఈ ఆప్షన్ మీకు నచ్చిన విధంగా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ పీడీఎఫ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంది. మీ మొబైల్ ఫోన్ లో పీడీఎఫ్ అయితే ఉందో ఆ పీడీఎఫ్ అయితే ఇందులో ఓపెన్ చేసుకోండి. సో నేను పీడీఎఫ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. సో ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మొత్తం నాకు 2 పేపర్లు అయితే ఉంది. ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ చూడండి, ఇక్కడ టీ అని చెప్పి చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసుకోవచ్చు. వీటిని లాంగ్ ప్రెస్ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసుకుంటే టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు అండర్లైన్ చేసుకోవచ్చు, ఇలాంటి కొట్టేసుకోవచ్చు. సో ఇటువంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ వీటిని క్లిక్ చేసుకుంటే సెకండ్ ఆప్షన్ చూడండి, సిగ్నేచర్ యాడ్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ కి సంబంధించిన ఒక బాక్స్ యాడ్ చేసుకోవచ్చు, సిగ్నేచర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏమైనా మధ్యలో ఇమేజ్ యాడ్ చేయాలనుకోండి, థర్డ్ ఆప్షన్ చూడండి, ఇక్కడ థర్డ్ ఆప్షన్ లో మీకు కొద్దిగా హైలైట్ చేసుకోవచ్చు. అంటే మీరు స్కెచ్ తో రాసినట్టు పీడీఎఫ్ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రాసి చూపిస్తాను ఇప్పుడు. చూడండి ఈ విధంగా జీటీఎం అని చెప్పి రాసి చూడండి. సో ఈ విధంగా రాసుకోవచ్చు. వీటి వద్దనుకుంటే ఎరేజ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి చూడండి, మీ ఇట్లా బాక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా నచ్చిన విధంగా బాక్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ థర్డ్ ఆప్షన్లు అయితే ఉంటాయి. ఇంకా మనకు కెమెరా సింబల్ అయితే ఉంది. కెమెరా సింబల్ క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ ఫోన్ లో ఉన్న ఇమేజ్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు, లేదా కెమెరా సింబల్ క్లిక్ చేసుకుని ఇక్కడ ఒక ఫోటో తీసుకుని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎరేజ్ సింబల్ అయిపోయింది. దాంతో పాటు ఇక్కడ ఇంకా మీకు ఏమైనా ఎరేజ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే అండో రీడో చేసుకోవచ్చు. ఈ విధంగా పీడీఎఫ్ ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటు మనకు ఇప్పుడు మెర్జ్ పీడీఎఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ వర్డ్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, వీటన్నిటి యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ యూస్ చేయడం చాలా ఈజీ అయితే ఉంటుంది. మీకు నచ్చినంగా వీటిని యూస్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఇందులో చూసుకుంటే ఇక్కడ స్కాన్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకుంటే ఇప్పుడు మీ దగ్గర ఇమేజ్ ఉంది అనుకోండి, వాటిని స్కాన్ చేసుకోవచ్చు, పీడీఎఫ్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కాన్ ఇమేజ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది అండి. కెమెరా నుంచి డైరెక్ట్ గా మీరు కెమెరా నుంచి ఒక పేపర్ అనేది స్కాన్ చేసుకోవచ్చు, లేదంటే గ్యాలరీలో ఉన్న ఇమేజ్ కూడా స్కాన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ కూడా ఇందులో అయితే ఉన్నాయి. ఈ యాప్ ఫ్రీ వర్షన్ అయితే ఉంటుంది, పెయిడ్ వర్షన్ అయితే ఉంది. ఒకవేళ మీరు పెయిడ్ వర్షన్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ టూల్స్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ పెయిడ్ సింబల్ అయితే ఉందండి. సో ఈ ఫీచర్స్ మీరు వాడుకోలేరు. సో ఎందుకంటే పెయిడ్ వర్షన్, మీకు కావాలంటే పెయిడ్ వర్షన్ కూడా తీసుకోవచ్చు. సో ఈ మిగతా టూల్స్ అన్ని మీరు ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీకు 7 days అయితే ఫ్రీ ట్రయల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే ఫ్రీ ట్రయల్ తీసుకోవచ్చు. ఆ తర్వాత మీకు కావాలని మీకు ఓకే అనిపించింది అనుకోండి, అప్పుడు పెయిడ్ వర్షన్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిపోయినా మీ ఫ్రెండ్స్ కన్నా ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియో ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరితో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన యాప్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, లేదా టెలిగ్రామ్ ఛానల్ పిన్ చేసి ఉంటాను. సో అక్కడ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావున ప్రతి ఒక్కరితో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అయిపోండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో తప్పకుండా కూడా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.